టు R&D IT స్కూల్. ఈ వీడియోలో ఈరోజు మనతో పాటు మన జాబ్ గ్యారంటీ స్టూడెంట్ డేవిడ్ జాన్సన్ ఉన్నాడు. సో ఈ యొక్క వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అందరూ అనుకున్నట్టు బీటెక్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ చదవాలి, MCA చదవాలి అని అంటుంటారు. యాక్చువల్గా ఇంతకుముందు మన వీడియోలలో కూడా ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, బీటెక్ MCA కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ, తర్వాత బీఫార్మసీ, AGBSC, BZC గ్రూప్ నుంచి కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఇంతకుముందు కొన్ని వీడియోలలో మన పాత విద్యార్థులు ఎవరైతే బీఫార్మసీ, AGBSC నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళ వీడియోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్న మన స్టూడెంట్ డేవిడ్ జాన్సన్ కూడా తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ బైపీసీ అండ్ తర్వాత బీఫార్మసీ చదివాడు. బీఫార్మసీ నుంచి మెడికల్ కోడింగ్ ఒక 1 year జాబ్ చేసి అక్కడ గ్రోత్ లేదని అర్థం చేసుకొని సాఫ్ట్వేర్ కోడింగ్ వైపు వెళ్తేనే మంచి ఉద్యోగం, మంచి శాలరీస్ ఉంటాయనే ఉద్దేశంతో అతను ఇక్కడ కోర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అతను ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గా జాబ్ వచ్చింది. సో తన్ని పరిచయం చేస్తున్నాను. హలో డేవిడ్ జాన్సన్. హలో సార్. డేవిడ్ జాన్సన్ సార్. యా. సో యువర్ క్వాలిఫికేషన్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ మీ హోమ్ టౌన్ ఏంది, క్లియర్గా చెప్పు. నాది కాకినాడ పక్కన తిమ్మాపురం సార్. నాది బైపీసీ తర్వాత నేను బీఫార్మసీ చేశాను సార్. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత 2021లో బీఫార్మసీ క్వాలిఫై అయిన తర్వాత ఏం చేయాలో కన్ఫ్యూజన్లో ఒక 4 months ఫార్మసీలో చేశాను సార్. ఫార్మసీ జాబ్ చేశారా? అపోలో హాస్పిటల్లో ఇన్పేషెంట్ హాస్పిటల్లో చేశాను. అప్పుడు ఎంత ఉండే శాలరీ? అప్పుడు 10,000 సార్. ఓకే. ఎగ్జాక్ట్గా 9,000. దాని తర్వాత దీనికంటే బెటర్గా మెడికల్ కోడింగ్ ఉంటుంది కదా అని మెడికల్ కోడింగ్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాబ్ చేశాను సార్. 1 year ఇక్కడ చేశాక ఏంటంటే గ్రోత్ అందులో కొంచెం ఒక పాయింట్కి వెళ్ళాక ఆగిపోయింది సార్. అంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా 60,000, 65,000 అక్కడితో ఆగిపోతుంది సార్. అంతకుమించి ఇవ్వడానికి కంపెనీస్కి ఇంట్రెస్ట్ లేదు సార్. సో గ్రోత్ లేని దాంట్లో మనం ఎంత అక్కడ ఎంత లాస్ట్ శాలరీ ఎంత 1 yearలో? 13,000 సార్. 13,000. అయితే ఇంకా గ్రోత్ ఇందులో ఉండదు కదా అని మెడికల్ కోడింగ్లో సర్టిఫికేషన్ ఉంటుంది సార్. సర్టిఫికేషన్ చేయడానికని అమీర్పేట వచ్చాను సార్ నేను. ఫస్ట్ వచ్చినప్పుడు సర్టిఫికేషన్కి 1 lakh వరకు అవుతుంది సార్, ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి. మెడికల్ కోడింగ్ సర్టిఫికేట్. అయితే ఆ సర్టిఫికేషన్కి 1 lakh ఎందుకు ఖర్చు పెట్టడం, దాని బదులు ఈ టైం ఏదో నేను ఏమైనా సాఫ్ట్వేర్ కోర్స్ ఏమైనా చేద్దాము, ఇలా నేర్చుకుందాం, ఏదో అట్లీస్ట్ ట్రై చేద్దాం, ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినా రాకపోయినా నేను ట్రై చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కోర్సెస్ గురించి చూడడం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. సో అప్పుడు హైదరాబాద్లో సార్ అమీర్పేటలో అలా వెళ్తున్నప్పుడు డెవలప్మెంట్కి ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకే పాయింట్ చెప్పేవారు సార్ కామన్గా, బీఫార్మసీ కదా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, నువ్వు ఒకవేళ ఎంత ఎక్సలెంట్గా చేసినా సరే కంపెనీ వాళ్ళు ప్రిఫర్ చేయరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. సో నువ్వు టెస్టింగ్ ఇవి లేదంటే క్లౌడ్ ఇవి ఉన్నాయి, ఇవైతే కోడింగ్తో సంబంధం ఉండవు కాబట్టి ఇవి నేర్చుకో, కెరీర్ బాగుంటుంది అది అని చెప్పారు సార్. కానీ అందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్కి లేవు సార్. అందులో ఓన్లీ ఫ్రెషర్స్కి లేవు సార్. అంటే టెస్టింగ్లో ఉంటాయి. టెస్టింగ్ సార్. క్లౌడ్ టెక్నాలజీస్లో ఫ్రెషర్ జాబ్స్ అనేది. క్లౌడ్ అన్నప్పుడు ఏమేమి చూసావు, ఏమేమి టూల్స్ చూసావు? AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. తర్వాత అంటే జాయిన్ అవ్వలేదు సార్, జస్ట్ ఆ కోర్స్ వెతికావా? అదే సర్చింగ్. ఓకే. AWS, DevOps ఇవన్నీ ఉంటాయి కానీ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. అవును సార్. ఆ తర్వాత ఇంకా ఎలా చూసినా మిగిలింది టెస్టింగ్ తప్ప ఇంకేం లేదని చెప్పేసి టెస్టింగ్ తీసుకుందాం అనుకున్నాను సార్. టెస్టింగ్ ఈరోజు ఎలా జాయిన్ అవుదాం అన్న టైంలో నా ఫ్రెండ్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉంటున్నారు సార్. తన ఫ్రెండ్ స్నేహ అనే అమ్మాయి ఇక్కడ మీ స్టూడెంట్. సో తను నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఎలాగ జాయిన్ అవుతున్నా కదా, అదేదో ఒకసారి మీట్ అయ్యి ఎలాగ ఇన్ని రోజులు ఎత్తుకోవు, ఒకసారి కనుక్కో ఇది కూడా అంటే అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళి కనుక్కున్నాను సార్ ఆ రోజు. అంటే అక్కడ టెస్టింగ్లో జాయిన్ అయ్యే రోజే? ఎస్ సార్. అంటే రేపు పొద్దున వెళ్ళి జాయిన్ అవుదాం, ఫీజు కడదాం అనుకున్నాను సార్ ఆ రోజు. ఓకే. అయితే తను ఆ రోజు ఈవినింగ్ వచ్చి లేదు మా ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది అని, అంటే తను చెప్పిన ప్రాసెస్లో ఏం చెప్పిందంటే జాబ్లు వచ్చేస్తాయి, వీటికంటే మెయిన్గా ఏం చెప్పిందంటే కష్టపడాలి, కష్టపడి చదివేస్తారు,
నువ్వు ఎఫర్ట్స్ పెడతానంటే వాళ్ళు నీకు 100% ఎఫర్ట్స్ ఇస్తారు. వాళ్ళ నుంచి అటు సైడ్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. ఈ మాటలు చెప్తుంటే నాకు కూడా ఏంటంటే అదే నమ్మేవాడిని సార్ చిన్నప్పటి నుంచి. మనం కష్టపడకుండా ఏదైనా ఏదో రావాలి అనుకోవడం తప్పు కదా. సో అలా అనుకున్న తర్వాత ఒకసారి వచ్చిగా మా ఇన్స్టిట్యూట్లో ఒకసారి కనుక్కో, నీకు నచ్చితేనే జాయిన్ అవ్వు, లేదంటే లేదని చెప్తే అప్పుడు వచ్చాను సార్. ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు సంతోష్ సార్తో మాట్లాడాను. కూర్చుని దగ్గర ఒక 40 minutes 15 minutes కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నాను సార్. నువ్వు అడుగుతున్నావా? అంటే ఇలాగా నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, కోడింగ్ నాకు అర్థమవుతుందా లేదా, ఇలా చాలా దగ్గర 40 minutes 50 minutes చెప్పిన పేషెన్స్తో అలా జాగ్రత్తగా కూర్చొని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇలా అంటే ఆయన చెప్పిన సంతోష్ సార్ చెప్పిన దాంట్లో కూడా మీకు జాబ్ ఎలా వచ్చేదని ఏం చెప్పలేదు సార్. ఒకటే చెప్పారు సార్ ఫేస్ మీద, నీకు జాబ్ రావాలంటే నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడడానికి నీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇస్తాం, అన్నీ ప్రొవైడ్ చేస్తాం, నీకు చదవడానికి మంచి సబ్జెక్టు క్లియర్గా చెప్తాం, నీకు డౌట్స్ క్లియర్ చేయడానికి మెంటర్ని అసైన్ చేస్తాం, నీకు మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం. ఇలా ప్రతిదీ నువ్వు కష్టపడడానికి ఇస్తాం, కానీ నువ్వు కష్టపడడానికి మేము కూడా మా చేతిలో ఏం లేదు. ఇలా ఈ మాటలు ఏంటంటే నాకు అయితే ఇక్కడ తప్ప ఇంకెక్కడ నేర్చుకోకూడదు అనిపించింది సార్. ఎందుకంటే ఏదన్నా సాధించాలంటే కష్టపడకుండా రాదు కదా సార్. సో అందుకని ఇక్కడ జాయిన్ అవ్వాలని అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళి హాలిడేస్కి 3 days ఆ సంక్రాంతికి రాగానే జాయిన్ అయిపోయింది సార్. తర్వాత సో అక్కడ స్నేహ కూడా ఇక్కడ యాక్టివిటీస్ గురించి ఏం చెప్పింది? మెంటర్షిప్ ఇస్తారు, అంటే సీనియర్స్ని మెంటర్స్గా అసైన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే నీకు ఏ డౌట్స్ ఉన్నా నీకు క్లారిఫై చేస్తారు. నోట్స్ రాయడంలో కానీ, ఇట్లా వీడియోస్ ఎలా ఆ ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ కోడ్లో ఏమైనా డౌట్ వచ్చినా మనం టక్మని ఎవరి దగ్గర వెళ్ళాలని భయపడతాం సార్. ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా సార్. స్టార్టింగ్లో మెంటర్ అసైన్ చేస్తారు, నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది నేర్చుకునే దాంట్లో. అలా చాలా చెప్పింది సార్. జనరల్గా ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నువ్వు జర్నీ చేసినావు ఈ పీరియడ్ కానీ వేరే ఎవరైనా కానీ ఎక్కువ బిఫోర్ ఐటీ స్కూల్ అండ్ ఇక్కడికి వచ్చినాక అంటే ఆఫ్టర్ ఐటీ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏమి నువ్వు స్నేహ నుంచి కానీ నీ అభిప్రాయం కానీ నీ ఫ్రెండ్స్ కానీ బిఫోర్ ఇన్స్టిట్యూట్ అంటే జనరల్గా ఏంటి, ఎందుకు అందరూ ఐటీ అంటే అందరూ ఎందుకు ఐటీ వైపు కొంచెం భయపడతారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్కేరింగ్ అబౌట్ వాట్ కోడింగ్. సో దాని గురించి నువ్వు మామూలుగా గమనించింది ఏంది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్? అంటే నాకు ఇక్కడ రాకుండా ముందైతే కోడింగ్లో అసలు C# అనేది ఒకటి ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ యూ, నువ్వనే కాదు, ఇన్ జనరల్గా స్నేహ కావచ్చు, నువ్వు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయం ఏంటి అసలు బిఫోర్ కోడింగ్ ఆఫ్టర్ కోడింగ్, బిఫోర్ ఐటీ స్కూల్ ఆఫ్టర్ ఐటీ స్కూల్? బిఫోర్ అయితే ఖచ్చితంగా ఈ కోడింగ్ అంటే ఒక భయం ఉంటుంది ఉంటుంది. అవును, అంటే అదో పెద్ద ఒక బ్రహ్మ విద్యలో ఉంటుంది సార్. కానీ ఐటీ స్కూల్ తర్వాత ఇది నిజంగానే బ్రహ్మ విద్య, కానీ అది నేర్చుకునే విధానంలో పద్ధతి. అవును, ద వే వి లెర్న్. అక్కడ చాలా మంది చెప్తారు కదా మామూలుగా, అంటే కోడింగ్ ఇక రాముందు నేను చేయలేకపోయాను, భయపడ్డాను, బట్ ఇక్కడికి వచ్చినాక నేను ఐఎమ్ రైటింగ్ ప్రోగ్రామింగ్. సో నీలో ఇలా అంటే నీలో ఆ అంటే మొత్తం ఈ జర్నీ ఎన్ని రోజులు నడిచింది నీది? మొత్తం 10 months జరిగింది సార్. ఓకే, అండ్ ఎన్ని రోజులు నువ్వు అంటే లీవ్ పెట్టావా ఏమన్నా? మధ్యలో ఒక 2 months పెట్టాను. 8 months ఉంది. 8 monthsలో ఎన్ని రోజులు ప్రిపరేషన్ బట్టి? 8 monthsలో 6 to 7 months ఓన్లీ ప్రిపరేషన్ అయిపోయింది సార్. సో తర్వాత 1 month 1.5 month ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, తర్వాత జాబ్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు. 4 అటెండ్ అయ్యావు. సో 4th ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. అవును సార్. సో దానికి ముందు అంటే రిగార్డింగ్ యువర్ జాబ్ విల్ డిస్కస్ లేటర్. బిఫోర్ దాట్ ఇక్కడ నువ్వు నేర్చుకునేటప్పుడు అంటే ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నువ్వు బిగినింగ్లో కోర్సు స్టార్టింగ్లో నువ్వు నేర్చుకుంటున్న .NET కోడింగ్ కదా, .NET కష్టం. నేను చాలామంది నన్ను అప్రోచ్ అయినప్పుడు లేదా అడుగుతారు, అంటే లేదు .NET కోడింగ్ నా వల్ల కాదు, మేము రావని చెప్తారు. లేదు, నేను కోడింగ్ నేర్పుతా, మీరు నేర్చుకుంటారు, నేర్పేవాడు సరైనవాడు ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్తుంటాను. సో అట్లా నీకు బిగినింగ్లో కోడింగ్ విషయంలో అంటే కోడింగ్ నేర్చుకునే కాడ ఏమైనా ఇబ్బంది అయిందా? ఎట్లా ఉంది? హౌ డిడ్ యూ ఫీల్ అని హానెస్ట్ చెప్పు. అంటే ఇప్పుడు ప్రతి జర్నీలో ఇనిషియల్ స్టేజ్లో కొన్ని హర్డిల్స్ ఉంటాయి. సో అట్లా అది నేను అడిగేది. హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ 1 week ఎలా ఉంది, సెకండ్ వీక్ అట్లా 1 monthలో ఎలా అలా మార్పు ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ బాగా స్టార్టింగ్లో అయితే ఈ కంప్యూటర్ టర్మ్స్ అన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి కదా సార్. అలా కొత్తగా ఉన్నవన్నీ గూగుల్లో సెర్చ్ చేసుకొని అంటే కంప్లీట్గా ఎవ్రీ వర్డ్ మీరు యూజ్ చేసిన ప్రతి వర్డ్ అది అర్థమయ్యాకే నెక్స్ట్కి వెళ్ళేవాడిని సార్. అలా నెమ్మదిగా కొంచెం
ఫస్ట్ స్టార్టింగ్లో 1 month కొంచెం స్లోగానే అయ్యాయి సార్ ఈ సిలబస్. దాని తర్వాత నెమ్మదిగా పికప్ అయింది సార్. నీకు ఎన్ని రోజులకల్లా లైక్ ప్రోగ్రామింగ్ కంఫర్ట్ అనిపించింది? ఒక 2-3 weeks ఈజీగా అనిపించింది సార్. అనిపించింది సార్ కంప్లీట్. సో అంటే ఇక్కడ అంటే నేను చెప్తుంటాను ఎప్పుడు, అంటే ఏ డిగ్రీ చేసినా కానీ కోడింగ్ నేర్చుకోవచ్చు అని చెప్తుంటాను. లైక్ ఇక్కడ నీకు ఏమనిపించింది? అది కరెక్టేనా? కరెక్టే సార్. ఎందుకంటే అసలు ఇక్కడ అంటే డిగ్రీతో సంబంధం లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్ అది. ఎందుకంటే నువ్వు అంటే జీరో మైండ్ అంటే కంప్లీట్ బ్లాంక్ మైండ్తో వచ్చిన ఫ్రమ్ ద స్క్రాచ్ ఏబిసిడీల నుంచి నేర్పించినట్టు కంప్యూటర్ రిలేటెడ్ ప్రతి చిన్నదాని నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్. అంటే బయట అంటే ఏంటి, బయట లోపల ఏముంటుంది, అంత డీటెయిల్గా ఉంటుంది సార్ మీరు. సో ఇక్కడ అంటే నీకు బాగా ఇప్పుడు ఈ జర్నీలో నీకు ఈ లెర్నింగ్ అంటే .NET నేర్చుకునేటప్పుడు మన అంటే ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఈ టీచింగ్లో నీకు బాగా నచ్చింది ఏంటిది? టీచింగ్లో బాగా నచ్చిందంటే ఈ సెమినార్స్ ఇవ్వడం సార్. అదైతే నాకు దాని ముందు నాకు చాలా ఇంటర్వ్యూస్ అంటే చాలా భయం ఉండేది సార్. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలి, ఇలా భయం ఉండేది సార్. సెమినార్స్ చెప్పిన స్టార్టింగ్లో కూడా నాకు భయం కాళ్ళు వణుకుతానే అందరి ముందు నుంచి చెప్పేవాడిని సార్. కానీ వెళ్ళి కొద్దీ అది ఫస్ట్ భయం పోయింది, తర్వాత కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది సార్. దానివల్ల చాలా ఇంప్రూవ్ అయింది సార్. దానివల్ల అదే ఇంటర్వ్యూలో బాగా రిఫ్లెక్ట్ అయింది సార్. ఓకే, అంటే ఇప్పుడు మొత్తము నువ్వు ఎన్నిసార్లు సెమినార్ ఇచ్చి ఉంటావు? ఒక 20-30 times ఈజీగా ఇచ్చి ఉంటాను సార్. ఇచ్చి ఉంటావు, డయాస్ ఎక్కుంటావు. ఓకే, సో అంటే మీరు మధ్యలో ఉన్నప్పుడు సెమినార్ యాక్టివిటీ స్టార్ట్ అయిందా? లేదు అదే అందుకనే తక్కువ సెమినార్లు ఇచ్చి, బట్ దట్ యాక్టివిటీ చాలా హెల్ప్ అయి ఉంటుంది కదా. చాలా మంచి యాక్టివిటీ సార్. ఓకే, ఇప్పుడు కోడింగ్ టీచింగ్ చేస్తుంటా కదా నేను, క్లాసులు C#.NET అది చెప్తుంటా కదా, దాంట్లో నీకు బాగా అంటే నచ్చిన స్టైల్ ఏంటి? అంటే వేరే అంటే యూట్యూబ్లో కూడా దొరకంది ఏంటంటే సార్ ట్రేసింగ్ సార్. ట్రేసింగ్ అది చాలా అంటే దాని ఇంపార్టెన్స్ అది చేసిన తర్వాత అప్పుడు కోడ్ని ఈజీగా చూడగానే ఐడెంటిఫై చేయగానే అప్పుడు అర్థమవుతుంది సార్ దాని ఇంపార్టెన్స్. ఎందుకంటే ట్రేసింగ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే ఒక కోడ్ని చూడగానే ఆ రిజల్ట్ ఏమొస్తుందో మనం ఖచ్చితంగా రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు చూడక్కర్లేదు సార్. అది చూడగానే అర్థమైపోతుంది సార్. అది మీ ఎక్స్ప్లెనేషన్ వల్లే అది పాసిబుల్ యూజ్ అనిపించిందా? టైం వేస్ట్ అనిపిస్తుంది లేదు సార్. జనరల్గా బిగినింగ్లో నేను ఒక ప్రోగ్రామింగ్ చెప్పే విధానంలో నేను చెప్తుంటాను, Day 1లో ఫస్ట్ ప్రోగ్రాంలోనే నా వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టీచింగ్లో నేను ఐ ఫాలో 3 steps. Step 1లో డిజైన్ చూపిస్తాను, Step 2లో ప్రోగ్రామ్ రాస్తాను, Step 3లో ట్రేసింగ్ చేపిస్తాను. సో ఇది మీకు టైం వేస్ట్ అనిపిస్తుంది, బట్ దాని విలువ మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్తున్నాను. నిజంగా అప్పుడు స్టార్టింగ్ రాసేటప్పుడు అంటే చేతుల నొప్పులు ఎందుకు మనకు అనిపించేది, కానీ రాస్తా ఉండేవా. ఈయన ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పాడంటే ఏదో యూస్ఫుల్ గా లేకుండా చెప్పరు కదా. అది మనకి రియలైజ్ అయ్యేసరికి ఎన్ని సెషన్స్ తర్వాత అనిపిస్తుంది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. అంటే సిలబస్లో లూప్స్ దాటాక ఆ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది సార్. నెంబర్ సిరీస్ అవన్నీ వచ్చేసరికి ఆ వాల్యూస్ మారుతూ ఉంటే అప్పుడు అందరూ ఏంటంటే ఆ లూప్ యొక్క రిజల్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత అర్థమవుతుంది చూపిస్తారు. కానీ ఇది మనకి ఎగ్జిక్యూషన్ అవ్వకుండానే మనకి అది చూడగానే దీని సిరీస్ ఇది వచ్చేది, అది క్లియర్గా అర్థమైపోతుంది సార్. అది ట్రేసింగ్ వల్లే పాసిబుల్ అయింది చూడగానే. అక్కడ లూప్స్కి వచ్చేసరికి మనకి దాని ట్రేసింగ్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ఊప్స్లో కూడా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కోడింగ్లో కూడా. సో ఆ ట్రేసింగ్ వల్లనే మనం వీ కెన్ షో ద మెమరీ లొకేషన్స్. సో ఇట్ హెల్ప్స్ లాట్ ఫర్ ద స్టూడెంట్, నో డౌట్, బట్ ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ బట్ యూస్ఫుల్. బట్ స్టార్టింగ్లో కొద్దిగా ఇరిటేట్ అవుతారు స్టూడెంట్స్, అంటే చాలా టైం తీసుకుంటుంటుంది. 1 గంట సేపు ఒక ప్రోగ్రామే చెప్తుంటాం. సరే ఎందుకు చెప్తుంటారు? ఇట్స్ ఫౌండేషన్, చాలా ఫౌండేషన్ పడుతుంది. ఇంత పెద్ద కెరీర్ క్రియేట్ చేసుకుంటున్నాం. 30 to 40 years ఆఫ్ జాబ్ కెరియర్ బిల్డ్ చేసుకునేటప్పుడు మనం బిగినింగ్లో ఒక 2 నెలలు ఎక్కువ నేర్చుకోవటం వల్ల పర్ఫెక్ట్ నేర్చుకోవటం తప్పలేదు అనేది నా ఉద్దేశం. అది యా. సో తర్వాత నీకు నేర్చుకునేటప్పుడు మెంటర్షిప్ చేసావా? చేశాను సార్. అది ఎలా అనిపించింది? అంటే మనం నేర్చుకోవడం ఒక విషయం అయితే, మనం ఎదుటోళ్ళకి చెప్పే విధానంలో మనం అప్పటివరకు తెలియని పాయింట్ కూడా మనకి ఎప్పుడు కొత్తగా మన ట్రైనింగ్లో ట్రేసింగ్, and that is nothing but program explanation, seminar and mentorship help అవుతుంది చాలా. మన దగ్గర మెంటర్షిప్ చేసిన వాళ్ళందరూ సూపర్ హిట్ అయ్యారు. నాట్ ఓన్లీ టుడే, ఈ జాబ్ గ్యారంటీ ఈవెన్ దో నా కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తున్నాను, మెంటర్షిప్ చేసిన వాళ్ళంతా సూపర్ హిట్. ఇప్పుడు మీకు మెంటర్గా ఎవరు ఉన్నారు?
నాకు స్టార్టింగ్లో ప్రణయ్ అన్న ఉన్నాడు సార్. ప్రణయ్ అన్న ప్రణయ్ ఎవరు? హోటల్ మేనేజ్మెంట్ హోటల్ జీపీ ఇన్ఫోటెక్లో కొట్టాడు, ఆయన మెంటర్. తర్వాత అంతే సార్, తనే ఆల్మోస్ట్ చాలా మంత్స్ ఉన్నాడు. తర్వాత తను జాబ్ రాగానే అప్పటికే తను సార్ ఎన్నో ఇంటర్వ్యూలో కొట్టాడు, 1-2 ఇంటర్వ్యూస్లో కొట్టాడు. సెకండ్ అనుకుంటా సార్. తర్వాత మీతో పాటు ఉన్న వాళ్ళల్లో, మీ కొలీగ్స్ అంటే మీ సహా విద్యార్థులలో మెంటర్స్గా చేసి బాగా రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరు? అంటే నాతో పాటు మీతో పాటు నేర్చుకునేటప్పుడు మీ కొలీగ్ అంటే నీ తోటి విద్యార్థులు. కోర్స్ తన పేరు గుర్తు రావట్లేదు సార్. దుబాయ్ వెళ్ళాడు. ప్రకాష్ తను చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు సార్. అది ఆయన మీకన్నా కొంచెం సీనియరా? లేదు సార్, నా తర్వాత జాయిన్ అయ్యాడు. కానీ ఆల్మోస్ట్ తనకి నాకు ఒక 1 వీక్ డిఫరెన్స్ ఉంటుంది అంతే సార్. తను ఈ ఎన్విరాన్మెంట్ని బాగా వాడుకున్నాడా? చాలా బాగా సార్, ఎక్సలెంట్. తను వాడుకున్నది ఎవరు వాడుకున్నాడికి వాడుకున్నంత అసలు మొత్తం తిప్పేశాడు. 30-40 స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇచ్చి ఉంటాడా? ఇంకెక్కువేనా సార్? 50 స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇచ్చాడు. బయట కూర్చునేవాడు, మొత్తం ఎంత ఓపికగా అందరికి నవ్వుతూ చెప్పేవాడు. ఆ టైంలో మిగిలిన వాళ్ళకి ఇచ్చినా కానీ అతనే తీసుకునేవాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మిగిలిన వాళ్ళు మెంటర్షిప్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, వీళ్ళందరికీ చెప్పడం, మా ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది అని కూడా అనుకుంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం ఉంటుంది కదా అనుకుంటున్నాడు, కానీ ఇతని వరకు తను తీసుకున్నాడు. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో చేయొచ్చు కదా మెంటర్షిప్, బట్ ప్రకాష్ చేసినంత మెంటర్షిప్ ఎవరు చేయలేదు. ఫుల్ యూటిలైజ్డ్ బ్యాచ్లు తయారు చేశాడు. అంటే మెంటర్షిప్ కదా సార్, తను ప్రతి యాక్టివిటీని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు సార్. అంటే ఎట్లా అంటే సెమినార్స్ కానీ ఏదన్నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసులు ప్రతిదీ అంటే వనుకొత్తనా సరే నేను వెళ్ళి చెప్పాలన్నట్టు, అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అతను 17 బ్యాచ్ 2017లో పాస్ అయిన స్టూడెంట్ ఏవో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి మీతో పాటు జాయిన్ అయ్యాడు. 23-24 మీ ఇద్దరు జాబు? 24ఏగా నాది 23 సార్. జాబ్ ఎప్పుడు వచ్చింది? 23 నవంబర్లో వచ్చింది. తనది 1 మంత్ 23. అతను ఏంటి సింపుల్గా మన స్టూడెంట్ ఒక అతను దుబాయ్ కంపెనీలో జాబ్ చేస్తుండే, అందులో చాలా పెద్ద పొజిషన్లు ఉంటాయి, 2 పొజిషన్స్ ఉన్నాయని చెప్పారు. తన్ని వేరే ఇక్కడే జూమ్లో ఇంటర్వ్యూ పెట్టించాం. ఫస్ట్ ఇంటర్వ్యూ సార్? ఫస్ట్ ఇంటర్వ్యూ, ఒకటే ఇంటర్వ్యూ. ఆ రోజు ఏం జరిగిందంటే, పవన్ అని 2009లో నా స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఇప్పుడు ఆ దుబాయ్ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉంది, CTO అని అనుకుంటా. తను సార్ 2 పొజిషన్స్ ఉన్నాయి, ఫ్రెషర్సే, మన స్టూడెంట్స్ని రికమెండ్ చేశాను నేను మా బాస్కి. ఆయన పనికి వస్తారంటే, లేదు సార్ నాలానే ఉంటారంటే, అందరు నీలానే తయారవుతారంటే, సార్ కాడ ఎవరైనా నాలానే తయారవుతారు దాదాపు అని చెప్పి మాటిచ్చాను. మీరు వరకు 2 బెస్ట్ వాళ్ళని ఇవ్వండి అంటే సరే అని మనం 6-7 మెంబర్స్ని ఇచ్చాం. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వీళ్ళందరిని అడిగా నేను, మీరు ఇట్లా దుబాయ్ ట్రావెల్ చేయాలి, మా దుబాయ్ మేము వెళ్ళాం అన్నా కానీ ఒక 5-6 అటెండ్ అయితే అందులో ఒక్క అతను పిక్ అయ్యాడు, చందురెడ్డి. ఇంకో పొజిషన్ కావాలి, తను పవన్ టైం అయిపోతుంది సార్ అంటుంటే సరే అని చెప్పి నేను చూస్తే బయట ఉన్నాడు ప్రకాష్ ట్రై చేస్తాను అని, మీ ఇష్టం సార్ అన్నాడు. కూర్చోబెట్టాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్టెడ్. ఇద్దరు సెలెక్ట్. 3 months 4 months ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. దే బోత్ ఆర్ ట్రావెల్ టు దుబాయ్. ఫ్రెషర్గా దుబాయ్లో ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. అన్నీ బాగానే వర్కౌట్ అయినాయి మనోడికి. యూటిలైజ్డ్ ఎవ్రీథింగ్ వెరీ వెల్, ఎక్సలెంట్. హీ హాజ్ explained the subject to so many people. So initially when you are learning a subject, you will have so much hurdles, చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఆ డిఫికల్టీస్ని క్లియర్ చేయడంలో మెంటర్ అనేవాడు చాలా హెల్ప్ అవుతాడు. సో అతను చేశాడు, అతను హెల్ప్ చేశాడు అందరికీ, అతనికి హెల్ప్ అయింది. సో ఇన్స్టిట్యూట్ వల్ల కూడా అతనికి హెల్ప్ అయింది, ఇన్స్టిట్యూట్కి కూడా చాలా హెల్ప్ అయింది అతని వల్ల. అలాంటి స్టూడెంట్స్ అవసరం కదా మనకి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క స్టూడెంట్ని మెంటర్ అనేవాళ్ళు లేకపోతే ఫ్యాకల్టీ 100 మందిని అయితే చూసుకోవడం అంత ఈజీ కాదు కదా. శ్రీకాంత్ ఏమంటావు? చాలా. నువ్వు చూసావా అబ్బాయిని? చూసావా? వెరీ గుడ్. సో అతను మీ బ్యాచ్లో అతను వరకు కరెక్ట్ ఉపయోగించుకున్నాడు బొమ్మల్ని. అల్టిమేట్ ఆపర్చునిటీ కూడా అంతే వచ్చింది. మనం కష్టపడి ఎంత కష్టపడినా దాన్ని తగ్గట్టే అన్నట్టు. అదేమో ప్లాన్ చేసింది లేదు, ఏది లేదు. ఇంటర్వ్యూలు అవుతున్నాయి, వీళ్ళు సెలెక్ట్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూ చేపిస్తుంటే కూడా వీళ్ళు ఒకళ్ళిద్దరు బ్యాక్ అయ్యారు. ఇంకా బాగుండాలి సార్, ఇంకా బాగుండాలి అంటే పవన్కి చెప్పారు, సరే ఒక అబ్బాయి ఉండు పెడదామని చెప్పి పెడితే ఈజ్ ఎ గుడ్ ఎక్సలెంట్ ఉన్నాడు.
ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. రైట్. సో అంటే సెమినార్స్, మెంటర్షిప్, ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అండ్ అల్టిమేట్ మన ఇన్స్టిట్యూట్ అది యూటిలైజ్ చేసుకున్నట్టుకు ఉపయోగించుకున్నట్టుకు ఒక బీఫార్మసీ స్టూడెంట్ నువ్వు, అంతకుముందు బీఫార్మసీ కీర్తి ఎజిలిటీ కంపెనీలో, ఏజీబీఎస్సీ స్టూడెంటు రాకేష్ రెడ్డి, తర్వాత బీజెడ్సీ అమ్మాయి మమత, రాకేష్ రెడ్డి మమత క్యాలిబర్ టెక్నాలజీస్లో రీసెంట్ వీళ్ళందరూ. ఇప్పుడు తర్వాత మీ బ్యాచ్లో బీజెడ్సీ అమ్మాయి కవిత, బీజెడ్సీ కదా సార్ కవిత. నెక్స్ట్ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, దే ఆర్ డిస్టెన్స్ డిగ్రీ బీకామ్ మీ దాంట్లోనే. తర్వాత నిన్న రెవాల్సిస్లో సెలెక్ట్ అయిన దాంట్లో మనీషా బీజెడ్సీ, అండ్ మన కపిల్ ఐటీ సొల్యూషన్స్లో సెలెక్ట్ అయిన దాంట్లో బీజెడ్సీ అమ్మాయి పేరు సార్ సౌజన్య, బీజెడ్సీ 2007-8 పాస్ట్ ఫ్రెషర్గా. సో ఇంతమంది వీళ్ళంతా కూడా సైన్స్ బ్యాక్గ్రౌండే కదా. మైట్ ఐ డింట్ రిమెంబర్ ఆల్, బట్ ఇవన్నీ గుర్తున్న పేర్లు ఈ రీసెంట్గా ఇది చూస్తుంటే వీళ్ళే 10 మంది కనపడుతున్నారు కదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏది సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఐ థింక్ మీరు సెలెక్ట్ అయింది జీవీఆర్ టెక్నాలజీసా, జీవీఆర్ ఇన్ఫోసిస్టమ్, క్లయింట్ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాజెక్టు. సో ఆ రోజు డ్రైవ్ 45 మెంబర్స్ అటెండ్ అయ్యారా? 45 నుంచి 50 మంది అటెండ్ అయ్యారు. ఫైనల్గా సెలెక్ట్ అయింది 15 మెంబర్స్ గాట్ ఆఫర్స్. 15 మందికి జాబులు వచ్చాయి ఒకే రోజు. అందులో అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, గ్యాప్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ బీఫార్మసీ నుంచి వచ్చి .NET నేర్చుకున్న పీరియడ్లో 8 to 10 months అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 1 year. సో ఇంత లాంగ్ పీరియడ్ నువ్వు ఫీజు కట్టి ఇక్కడ ఉంటూ కోర్స్ చేస్తున్నప్పుడు నీకు ఫ్యామిలీ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, హాస్టల్ మేట్స్ నుంచి కానీ, ఇక్కడ కోర్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ నుంచి కానీ ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా? అంటే ఇంట్లో నుంచి అయితే ఏం లేదు సార్, వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేశారు. హాస్టల్లో అయితే కొంతమంది సజెషన్స్ ఇచ్చేవారు సార్. అంటే నీకు మెడికల్ కోడింగ్ మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, జాబ్ రిఫర్ చేయమంటే చేస్తాం, ఎందుకు దీంట్లో ఎందుకు టైం వేస్ట్ కదా, ఎలాగ రాదు అదే అని అంటే. హాస్టల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా ఈ డెవలప్మెంట్ అప్పుడు సార్ అప్పట్లో ఆ టైంలో వాళ్ళు కోర్సులో వేరే ఇన్స్టిట్యూట్స్లో కోర్సులు చేసేవాళ్ళు. ఓకే, నువ్వు అడిగా వాళ్ళే చెప్పారా? అన్న సలహా చెప్పన్నావా ఏమన్నా? లేదు సార్, అలా ఉచిత సలహాలు వాడేదో సాధించినట్టు. రిజల్ట్ ఎలా తెలుసు కదా సార్, బీఫార్మ్స్ నుంచి అనగానే వాళ్ళు డిసైడెడ్. అంటే ఇదంతా డిస్కరేజ్మెంట్ అన్నట్టు. మార్కెట్లో వాళ్ళకి ఏం అవగాహన ఉందని ఎందుకు చెప్తారు? మెడికల్ కోడింగ్ వైపు పంపిస్తా అంటారు. సజెషన్ అంటే ఇలా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రెఫర్ చేయమంటే చేపిస్తాం. ఇది వేస్ట్, ఐటీ వైపు అవ్వదు అని హాస్టల్ మేట్స్ నుంచి. ఇప్పుడు హాస్టల్ మేట్స్ నుంచి వచ్చే సజెషన్స్ భయంకరంగా ఉంటాయి. మనం చాలామంది చెప్తుంటే విన్నా కదా నేను. వాడు కోర్సు చేస్తుంటాడు ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్లో, మరి వాడి కోర్సు వాడు చేసుకోవాలి, నీ కోర్సు నేను చేసుకోవాలి. ఇప్పుడు నీకు వాడిది కానీ ఇవ్వాలి, మీది కానీ ఇవ్వాలి. ఎవరికి రిజల్ట్ వస్తుందో రాదో తర్వాత చూసుకోవాలి. ఒకవేళ నువ్వు డిస్టర్బ్ అయితే ప్రాబ్లం. డిస్టర్బ్ కాలే? లేదు సార్, అంటే ముందే మా మెంటల్గా రెడీగానే ఉన్నాను సార్. ఖచ్చితంగా ఆబ్వియస్లీ వచ్చేవి కదా సార్. అంటే కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామంటే ఆల్మోస్ట్ ఎవరన్నా చెప్పే సజెషన్స్ ఇవి. సో ఇంకా సైలెంట్గా ఉండి బొర్రూపి పక్క వచ్చి. సో తర్వాత మీ బీఫార్మసీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బీఫార్మసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయి? ఫార్మా క్లాస్మేట్స్ అంటే అంత ఎక్కువ వాళ్ళకి అందరికీ పెద్ద తెలియదు సార్, నేను వాళ్ళతో టచ్లో లేవు. అవును సార్. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇన్స్టిట్యూట్లో నీతో పాటు నీకు సీనియర్ స్టూడెంట్స్, నీతో వాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ నుంచి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఇన్స్టిట్యూట్లో అయితే పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదు సార్. అంటే రావడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంకా ఎవరితో అసలు మాట్లాడమన్నాను సార్. ఎక్కువ ఇన్స్టిట్యూట్లో నువ్వు పెద్దగా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలే. సో నువ్వు ఛాన్స్ ఇవ్వలే. నువ్వు ఛాన్స్ ఇస్తే దున్నేటోళ్ళు. హాస్టల్లో కూడా మాట్లాడేవాడిని కదా సార్ ఎవరితో. వాళ్ళే వచ్చి అన్న ఏంటి, ఏం చేస్తున్నావు, వాళ్ళు అడిగేవారు. అందుకే తక్కువ మంది సార్. అంటే ఒక రకంగా అయితే నీకున్న లక్షణం ఏంటంటే తక్కువ ఇంటరాక్ట్ అవుతాడు.
నా ముభావంగా ఉంటాడు. అది నాకు ఉపయోగపడ్డది. ఇప్పుడు అమీర్పేటకు వచ్చి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేటోడు డేంజరే. ఈ విల్ బీ ఫుట్బాల్ ఆఫ్ అదర్స్. పీపుల్ విల్ ప్లే విత్ యూ. షుడ్ నాట్ బీ ఫుట్బాల్ ఆఫ్ అదర్స్. మనం గేమ్ మనం ఆడాలి. మన గేమ్ వాడు వీడు ఆడితే ఎట్లా? యూ విల్ బీ ఆటోమేటిక్లీ డోంట్ బీ ఫుట్బాల్ ఆఫ్ అదర్స్ అన్నట్టు. సో నీ విషయంలో అది జరగలే, అంతేనా? సో జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చినాక ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు. నీ జాబ్లో ఇప్పుడు నువ్వు జాబ్ చేసేటప్పుడు బీఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి .NET డెవలప్మెంట్లో దట్టు ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? లేదు సార్. అరే బాస్ అనవసరంగా ఫార్మా వైట్ బొండకి డెవలప్మెంట్కి వచ్చిన అర్థం కావట్లే నాకు. లేదు సార్ నన్ను అడిగితే దానికంటే ఇంక ఇదే కొంచెం ఫ్రీగా అనిపించింది సార్. ఏది? డెవలప్మెంట్ ఇది. ఓకే. ఎందుకంటే ఇది ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతిదీ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ప్రతి బ్లాక్లోని మనం కంప్లీట్ గ్రిప్ వచ్చాక నెక్స్ట్ బ్లాక్ వెళ్ళేవాళ్ళం కాబట్టి. ఇప్పుడు మన క్లాసెస్ అంటే ఇక్కడ ఈ 8 months 7 months ఇక్కడ ప్రిపరేషన్ అనేది నీకు ఇప్పుడు జాబ్లో అరే అప్పుడు సార్ చెప్పినట్టు అట్లా మనం అలా ప్రిపేర్ అవ్వబట్టి అంత డీప్గా వెళ్ళటం అంటే మన ప్రిపరేషన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. చాలా అంటే లైక్ వీ అరౌండ్ ఓన్లీ C#.NET లాంగ్వేజ్ వీ టీచ్ 100 hours ఓన్లీ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ ASP.NET ఆల్సో 100 hours. సో 200 hours అక్కడే కవర్ అవుతుంది. సెకండ్ MVC 50 hours, SQL సార్ అరౌండ్ 300 hours దిస్ సబ్జెక్ట్స్. సో ఇంత డీటెయిల్డ్ క్లాసెస్ వల్ల జాబ్ ఏమన్నా ప్లస్ అయిందా? సార్ అంతే సార్. బేసిక్స్ నేర్చుకునేటప్పుడే బాగా నేర్చుకుని వెళ్ళడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంటుంది సార్. మన ఇక్కడ క్లాసెస్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఓవరాల్ టీచింగ్లో ఐ విల్ గివ్ హై ప్రయారిటీ ఫర్ కోడింగ్. లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ కంటే కూడా ఐ విల్ గివ్ మోర్ ప్రయారిటీ ఫర్ ప్రోగ్రామింగ్, మెయిన్ లాజిక్స్ లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ C#లో, తర్వాత ఊప్స్ కోడింగ్లో మెమరీ అలొకేషన్స్. అంటే ప్రోగ్రామింగ్కి హై ప్రయారిటీ ఇస్తాం కదా. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, లైన్ టు లైన్ అండర్స్టాండింగ్, లైన్ టు లైన్ ట్రేసింగ్, లైన్ టు లైన్ మెమరీ అలొకేషన్. సో ఇది అంతా ఆ క్లారిటీ అనేది నీకు ఇప్పుడు జాబ్లో అంటే హెల్ప్ అవుతుందా? సార్ ఆబ్వియస్లీ బాగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ అయిన అప్లికేషన్ ఇచ్చి మనకు ఆ కోడ్ చూసినా మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు సార్. ఆల్రెడీ వేరే వాళ్ళు రాసినప్పటికీ మనకి ఈ లైన్లో ఏం జరుగుతుందన్న ఐడియా మనకు ఉంటుంది కాబట్టి ఈజీగా అంటే హెల్ప్ అవుతుంది సార్. ఓకే. సో ఎలా ఉంది ఫీడ్బ్యాక్ కంపెనీలో? ఇప్పుడు మన స్టూడెంట్స్ అంతా వచ్చి అక్కడ 15 మందిలో ఐ థింక్స్ ఒక్కలో ఇద్దరు జాయిన్ అవ్వలో 13 జాయిన్ అయ్యారు. 13లో 2 డ్రాప్ అయ్యారు, 3 డ్రాప్ అయ్యారు, 12 మంది జాయిన్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకి వేరే కాడ జాబ్లు వచ్చాయి. మళ్ళీ తర్వాత ఇంకొక అమ్మాయి యాడ్ అయింది. 13 పనిచేస్తున్నారు అక్కడ, 13 స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ అంటే ఎలా ఉంది ఫీడ్బ్యాక్? ఎలా ఉంది మేనేజ్మెంట్ నుంచి? బాగుంది సార్. పాజిటివ్ ఉందా? సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద జాబ్. సో ఫైనల్లీ అంటే నువ్వు ఇన్స్టిట్యూట్ గురించి నీకు ఇక్కడ జరిగిన ఈ 10 months జర్నీ, ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా మాట్లాడాలంటే ఏం చెప్తావు? అంటే మనం ఒక 30-40 years కెరీర్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మాత్రం కష్టపడాలి సార్. ఖచ్చితంగా కష్టపడాలి సార్. ఇక్కడనే కాదు ఎక్కడ కష్టపడాలన్నా ఈ మాత్రం కష్టపడకపోతే అవసరం. కాకపోతే ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళలాగా అంటే జస్ట్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోవడంతో ఆగిపోకుండా ఈ సెమినార్స్, ఈ ట్రేసింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ మనకి అంటే కొంచెం బయట వాళ్ళకంటే కొంచెం అడ్వాన్స్డ్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ కదా. ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్లో 2 hours ఒక బ్యాచ్ని హ్యాండిల్ చేసి పంపించేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా స్టూడెంట్ షుడ్ బి హియర్ 8 to 10 hours మార్నింగ్ టు ఈవినింగ్. అదే 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 50 మంది, అదే 60 మంది, అదే 70 మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ జర్నీ చేస్తారు. బట్ అదే అదర్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఎవ్రీ 2 hours బ్యాచ్ షఫల్ అవుతుంది. సో ఒకే రోజు మనం 100 మందిని ట్రైన్ చేస్తుంటే దే ట్రైన్ 1000 స్టూడెంట్స్. సో బట్ అవర్స్ టుగెదర్ ట్రైనింగ్ అది ఇది. సో డెఫినెట్గా ఇలాంటి ఫౌండేషన్ ఉంటేనే మీకు 30 నుంచి 40 సంవత్సరాలు మీరు చేయబోయే ఉద్యోగానికి ఇట్ విల్ బీ ఎక్సలెంట్ ఫౌండేషన్. ఐ హోప్ దట్స్ వై వీ డిజైన్ దిస్. అండ్ ఫస్ట్ మార్నింగ్ 8:30కి నా స్టూడెంట్స్ ఆర్ కమింగ్. 8:30 to 10 o'clock సెమినార్ యాక్టివిటీ. సైమల్టేనియస్లీ సెమినార్ అయ్యేటప్పుడు ఒకటి థియరీ ఎగ్జామ్ సంతోష్ సార్ పెడతాడు, తర్వాత ఇంకొక కోడింగ్ ఎగ్జామ్ పెడతాడు. 10 to 1
నేను లైవ్ తీసుకుంటా ప్రిపరేషన్ బ్యాచ్కి, శ్రీకాంత్ సార్ 10 to 1 ఇంటర్వ్యూ బ్యాచ్కి అడ్వాన్స్డ్ క్లాసెస్ తీసుకుంటాడు, 1 to 2 లంచ్, మళ్ళీ 2 to 2 నుంచి మళ్ళీ ల్యాబు, టాస్కులు అండ్ మాక్ ఇంటర్వ్యూస్, అండ్ వీ కండక్ట్ సమ్టైమ్స్ గ్రూప్ డిస్కషన్స్, జనరల్ గ్రూప్ డిస్కషన్స్, సబ్జెక్ట్ గ్రూప్ డిస్కషన్స్, అండ్ ఈవినింగ్ కంపల్సరీ ద స్టూడెంట్ షుడ్ సమ్టైమ్స్ మీతో ఎగ్జామ్స్ రాయించాం. ఎగ్జామ్స్ ఇప్పుడు పొద్దున పెట్టాం ఎగ్జామ్, అండ్ ఈవినింగ్ మాక్ పెడుతున్నాం. సో ఆల్మోస్ట్ మాక్ యాక్టివిటీ, మాక్ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుంది. నోట్స్ వెరిఫికేషన్ అండ్ తర్వాత XY యాక్టివిటీ ఎలా ఉంది, చేసావా? చేసాను సార్, చేసేవా? వాట్ ఈజ్ XY చెప్పు. అంటే నేను X అయితే వైని నేను క్వశ్చన్ చేస్తాను సార్, వాళ్ళు ఆన్సర్ చేశాక వాళ్ళు నన్ను క్వశ్చన్ అడుగుతారు. అది మేము షీట్లు ఇచ్చి మరీ చేపిస్తాం. XY అండ్ మెషిన్ టెస్ట్లు పెడతాం, టాస్క్ ఇచ్చి సీరియస్గా టాస్క్ చేసేయాలి, ఇంటర్వ్యూ టైమ్స్లో హెల్ప్ అవుతుంది. తర్వాత లాజికల్ కోడింగ్ టెస్ట్లు ఇస్తాం, పేపర్లు ఇచ్చి ప్రోగ్రామ్స్ రాయమంటాం. చాలా కొన్ని పేపర్లు మీతో కూడా చేయించాం కదా, తయారు చేసి రెడీ చేశాను. మా బ్యాచ్తోనప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే ఎవ్రీ టైమ్ మూమెంట్ విల్ చేంజ్, అంటే ప్యాటర్న్ చేంజింగ్. వి చేంజ్ ద మోడల్ ఆఫ్ ద యాక్టివిటీస్. ఇప్పుడున్న ఐడియా నెక్స్ట్ ఏమంటే ఇంకోటి మారిపోతుంటుంది. స్టూడెంట్ 2 months బ్యాక్ డ్రాప్ అయిపోయి 2 నెలలు ఇంటికాడ ఉండి వచ్చేసరికి వాడికి అంతా ఇక్కడ కొత్తగా కనపడుతుంటుంది, ఏదో మారుతుంటుంది, వేరే జరుగుతుంది. ఇంగ్లీష్ క్లాసెస్ విన్నావా? ఎవ్రీ వీక్ వీ కండక్ట్ హోల్ డే కమ్యూనికేషన్ క్లాసెస్. సో అది ఎలా అనిపించింది? అంటే ఆ ఫ్యాకల్టీ మాకు బయట నెత్తిన దొరకరేమో అనిపించింది. దొరకరు, ఆయన 40 years ఎక్స్పీరియన్స్, ఆయన పెద్ద ఫ్యాకల్టీ. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ చేస్తుందంటే స్కిల్ డెవలప్మెంట్, స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్. 8:30కి రావాలి, 8:30 to 6:30 ఆ స్టూడెంట్ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసి ప్రిపరేషన్లో ఉండాలి. ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కూడా ఒక యాక్టివిటీయే. సెమినార్ విల్ ఇంప్రూవ్ ద ప్రజెంటేషన్ స్కిల్, డయాస్ ఫియర్ పోతుంది. తర్వాత థియరీ ఎగ్జామ్ రాస్తాడు, తర్వాత కోడింగ్ టెస్ట్ రాస్తుండు, కోడింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ లాజికల్ థింకింగ్, దట్ ఈస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ క్లాస్. సో దీస్ ఆర్ ఆల్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్. స్టూడెంట్కి ఏం కావాలో దాన్ని అన్ని ఏరియాలలో మనం ఇంప్రూవ్ చేయటం వల్లనే, సో అది ఎక్కడో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అప్పుడు ఒక ఇంటర్వ్యూ కాబట్టి ఒక ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది. ఎస్ అన్నా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. I want to see you in Microsoft. Okay? Right. Bye. Thank you, sir.